పరమానంద ఒక గురువు, ఆయనకు 12 మంది శిష్యులు. ఒకరోజు గురువు గారు ఊరికి పోవాలని అనుకున్నాడు. ఎద్దుల బండి బయలుదేరాడు. శిష్యులు బండి వెనుక నడుస్తున్నారు. కింద ఏమైనా పడతా చూడండి అన్నాడు గురువు. కొంతసేపటికి రాగి చెంబు కింద పడ్డది. శిష్యులు చూశారు, అంతే. ఇంకోసేపటికి శాలువా కింద పడ్డది. శిష్యులు చూశారు, అంతే. గురువుకు కోపం వచ్చింది. మొద్దులారా, కింద పడ్డది బండిలో వేయాలని తెలియదా? ఈసారి ఏది కింద పడ్డా బండిలో వేయండి అన్నాడు గురువు. కొంచెం సేపటికి ఎద్దు పెండ వేసింది. శిష్యుడు పెండ ఎత్తి బండిలో వేశాడు. ఆ పెండ పోయి గురువు మీద పడ్డది. గురువుకు ఎంతో కోపం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. థ్యాంక్ యూ.